వాడుక వాడిది నా ఇళ్ళ పని నచ్చి అన్ని వంచ వచ్చు కానీ ముత్తమంత బొగ్గి వెంటనే ఇటుక సెడుతుంది మళ్ళీ ఇవన్నీ కాదు మా కోడళ్ళని అనాలే సిగ్గు వల్లది పావుతులు ఇల్లు కాగబెట్ట ఈటర్ అయ్య తానం చెయ్య ఇంకా పొయ్యంటు పెట్టా అని చెప్పిన చలికాలం ఇంత తానం చేశాడా ఎంతకలు ఇరవోసుకొని కూర్చుంటాయి ఎండ పడుపుకు దగడోళ్ళు ఉంటదన్న కానీ అది పోయి అసలు అంటు పెట్టద్ది అని దిక్కు వల్ల మొక్కల మన్ను బొగ్గు దొంగతనం చేసే కాలం వచ్చే సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చో అవ్వా నా పేస్ట్ బ్రష్ ఏది ఎంకలాడొచ్చిన పేస్ట్ బ్రష్ ఎందుకురా ఈ బొగ్గు పట్టి దొంగకో ఈ బొగ్గ అన్నకద్దు బాడకో దీని బట్టి దొంగకో తెల్లగా ఉంటాయి నేనే అంటే ఈ బాడకో ఇంకా అధ్వానం తయారైతాండు ఎవరి మాట వింటావురా నువ్వుగా ఇగో కొమ్రి నానవ్వా నేను పేస్ట్ బ్రష్ పెట్టుకునేది ఉంటా నా పళ్ళు తెల్లగా అవుతాయి నీ తెల్లగా మెరుతాను ఈ అనరా నీ పాసవాన చూస్తా నీ అవ్వ పనులు చూసినాయి కనబడతలే బారా నాకు 50 ఏళ్ళు వచ్చినాయనిగో ఎంత గట్టుకునే చూడు ఒక్క పన్ను కూడా ఇయ్యలే ఇక చూడు బొగ్గు పట్టి దొంగతే తల మెరుతున్నాయి ముచ్చాల పూసలు మా అవ్వ పనులు ఊసిపోయినాయా ఏడలే నీకు తెలుసా బాడకావు మీ అవ్వ ఈ పన్ను ఊసిపోతేనే దౌడ పన్ను పెట్టించుకున్నది ఎరికేనా ఈ కాలాన 30 ఏళ్ళు రాకముందుకే పండు ఊసగొట్టుకుంటారు పండు ఉచ్చిపోతానే మళ్ళీ కొత్త పండు పెట్టించుకుంటారు 50 ఏళ్ళు వచ్చినా కానీ ఇక నా పండు గట్టిగా ఉన్నాయి బొగ్గుతో దోమ పెట్టుకే నువ్వు కూడా ఈ బొగ్గు పెట్టి దోమరా ఇవన్నీ నాకు తెలియ నేను బొగ్గుతోనైతే దోమ ఈ బొగ్గు దోమకుంటే ఇటుక సురలైతే ఉప్పు కలుపుకొని దోమకో లేకపోతే ఆప పుల్ల పట్టండి దోమకో పోరా నేను దోమ నా పళ్ళు ఖరాబ్ అవుతాయి యాప పుల్లనా షేది ఉంటది అదే పేస్ట్ అయితే తీయగా మంచిగా ఉంటది పేస్ట్ అయితే ఇంత తీయగా ఉంటది కమ్మాగా ఉంటది తినచ్చాను కదా రా నాకు ఎరికే ఈ లెక్క దండం పెడతానే నేను ఇవితో దోమ గాని నాకు పేస్ట్ తో దోముకుంటా పేస్ట్ పెడతాడట చెప్పిన మాట వినడట ఈ కాలంలో గింత పోరగాళ్ళు కూడా పెద్దల మాట వింటలేరు అదే తీటపొడ మంచిగా చెప్తాను నేను ఆ కాలంలో ఏ పేస్ట్ లేదు ఏ బంక లేదు ఆకు పుల్లను బొగ్గు పెట్టి దోముకుంటే పండ్లు పాల బుగ్గలలో పత్తి బుగ్గలలో తెల్లగా గట్టిగా ఉన్నాయి ఎరికేనా ఇవాళ నేను పండ్లు దోమకునే మంచిదే ఇవాళ నేను పండ్లు దోమకునే మంచిదే బొగ్గ అయితే నాకు అట్టు నువ్వు బొగ్గెట్ల దోమ నేను చూస్తాగురా బాడుకోవు ఆగురా ఈ బాడుకో దొరికిపాడైతే లేడు బాడుకోవు తాము కొరుకురా పందులు అలగొట్టి దవడలు వస్తా రాయ్ నువ్వు రాసేదాకా నేను ఈడికెళ్ళి కాదులా తాత అనుకుంటాను కావచ్చు రాకు పర్ర తోము మెత్తగా నమ్ములు నెత్తి మీద ఎంటికెళ్ళ లేవు కొబ్బరి నూనె పెట్టుకుంటుండు ఈ నూనె పెట్టుకున్నాడు బాగులో ఓ మనిషి ఇగరా ఏందే చెప్పు పనికోవాలి ఆళ్ళైతుంది నాకు పోదు గంతి తెల్లారితే శివరాత్రి నేను ఇక్కడ ఉంటే మీ అవ్వ నన్ను శాపం రాకినట్టు రాకి అన్ని పనులు చేపిస్తుంది మళ్ళా నేను ఏ పని చేసినా మెచ్చది మీ అవ్వకు అయినా ఎక్కువ నేను మా అవ్వగారి ఇంటికి పోతాను నన్ను మా అవ్వగారి ఇంటికి వడగొట్టరా పనంతా మా ఒక్కతే ఎట్లా చేసుకుంటది అనంటే వంట తినంటే బండి కడతా ఏడికి పోయలే చక్క అయినా ఉండు అబ్బ నన్ను అడుగుంటున్నాను అబ్బ నేను పోతా అబ్బ ప్లీజ్ నేను పోతా మీ అబ్బతో చెప్పుదుపా చెప్తావు ఎంతసేపు చెప్పలే అడగక్క లాగట్టు నడుపుకున్నావు అవ్వా
ఈ శివరాత్రి పండుగ అట దాని అవ్వగారింటికి వెళ్తాడు. నాకే అర్థం మాట్లాడుతున్నావు. శివరాత్రి పండుగ అయితే సిగ్గట్టు లేదురా మీ ఇద్దరికి. అది పోతాను సరే, నువ్వు అడగొట్టేస్తాను సరే. శివరాత్రి పండుగ అయితే సిగ్గట్టు లేదురా మీ ఇద్దరికి. ఎవడబడతాడు నేర్చినావు. తరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. పండుగ కల్లా అవగారింటికి పోతా. అదరాదైనా కొత్త పెళ్లి పిల్ల నీ ఎత్తు కొడుకైంది. ఇంకా కూడా ఇంత కూడా సిగ్గులేదు, మానవలేదు. అది లగ్గమైన కొత్తల్లే ఆషాఢంలో అత్త ముఖం చూడొద్దా అని వేయిందంటే మళ్ళీ బెత్తరవాస రకరాలి. దాని దోలుకత్తలని నువ్వు అటే ముడితివి. తాతకు ఏమిస్తాను రారా అని ఫోన్ చేస్తే అప్పుడు వచ్చినావు నువ్వు. అబ్బో దీనికి అనుమానం వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పాలి దీనికి. అవ్వా పోతే పోనీది గుడ్డు తెలుసా నీకు? చీపురెందుకొని చంపుతా బాడుకోవు. పండుగ కల్లా అవగారింటికి పోతాను ఆడదాన్ని నీ ఫ్రెండ్ చూస్తాను. యువతిని చూస్తాను నేను ఎరికేనా? ఇది అంతే వాళ్ళ కోసం చెప్తున్నారా? నా ఒక్కదాని కోసమే చెప్తున్నానా? అన్నిటికీ మా అత్తనే చేస్తుందని నీ ఫ్రెండ్ నా మీద విడిచిపెడితే ఇక ఎన్నో రద్దు చేసేది. నేనేమన్నా రాను ఐదాన్ని అవుతున్నానా ఆరా? ఏమో ఏడజూలే మీ వేషాలు ఎరికేనా? ఉగాగా అమ్మగారింటికి పోతుంది, పోషమ్మ బోనాలని అమ్మగారింటికి పోతుంది, ఎల్లమ్మ పట్టణాలని అమ్మగారింటికి పోతుంది. ఇక ఎన్నో రాదు ఇక్కడ ఇంటి చేసేది. అమ్మగారింటికన్నా పండుగ కానీ ఇక్కడ పండుగ కాదారా? ఏమంటే మా అవ్వ గట్లా అంటుంది. ఉంటావా పోతావా? నేనేటి పోతా? అత్త గంతగానని చెప్పినాక ఏదో మా అవ్వ ఫోన్ చేసిందని పోతా అన్న. ఇక రాను నేను ముందడు వాడు చేయకపోతే పండాలని ఇంకెవరు చేస్తారు అత్త? నువ్వు విసిరిసిరి చేస్తే నేను చాపుకోనమంట. రారా కూడా సాయదాగుదు. వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? నువ్వు కావాలనే మీ అవ్వ దగ్గర నన్ను ఇరికించినావు కదా. ఓ పిసాదన్న నేనని చెప్తేనే గట్లా. ఏమో ఎటు అర్థమైతలేదు నాకు. మంచిగా అయింది పండుగ దుప్పుతావా? పండుగ ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? ఇల్లు తులుపు హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా ఎత్తి కట్టు సింగులు మీదికి ఎక్కు. అత్తమ్మ అన్ని పనులు అయిపోయినాయి. ఇక గిట్ల పండుగలు చేసుకొని బతుకంగా నేను అద్దంటున్నాయే. అటబ్బ ఫోన్ చేయగలరే సింగులు చేత పట్టుకుని ఉరుకుతావు గిర్ర. అటబ్బ ఫోన్ చేయగలరే సింగులు చేత పట్టుకుని ఉరుకుతావు. ఇది నన్ను పని చేసినా తిడుతుంది, చెయ్యకున్నా తిడుతుంది. అబ్బా కడుపులా ఏటో అవుతుంది. కడుపులా ఏదోటి వేయకపోతే ఎండకు పానం తిరిగి చక్కెర వచ్చేటట్టు అవుతుంది. అసలే నిన్న రికాన్ లేకుండా పని చేసి నేర్పడ్డా. ఇప్పుడు ఏదన్నా ఒకటి తినాలి. అయిందా పూజ? అయిందత్త. ఇవాళ శివరాత్రి పండుగ. ఒక్క పొద్దుండి జాగారం ముట్టిస్తారు. ఆయనకు జాగారం ముట్టించి మళ్ళీ శివరాత్రి వరకు మేము అనుకున్నది మంచిగా జరిగి పిల్ల జల్ల పాడి పంట అంతా మంచిగా ఉంటే ఏమన్నా కచ్చి దట్టలాగల కట్టేస్తానని మొక్కుకుంటారు. ఇవాళ శివరాత్రి ఆయనకు ఇష్టమైన రోజు. ఆయన పేరు మీద ఆయన బుచ్చని తిరిగి ఒక్క పొద్దుండి జాగారం ముట్టియాలి. సరే అత్తమ్మ ఒక్క పొద్దుండు, బుచ్చని తిరిగి రాప. మరి ఏటే నేను ఐసుదాన్ని అయితేని పొద్దుంటే ఒక్క పొద్దుండి తెల్లందాకా జాగారాలు ముట్టించుకుంటా తెల్లారిదాకా ఉపాసం ఉంటా. నువ్వు ముసల్లాను అయితే గిన్నెడు తినుకుంటే నాడు ఇంట వాడు. ఎవడబడతాడు నేర్చినావు. ఏంది ఇప్పుడు నేనే ఒక్క పొద్దుండి బుచ్చానికి తిరగల్లా? నువ్వు కాకపోతే ఇంకెవరు? నువ్వే నడు. నాకే అర్థం మాట్లాడుతున్నావు. అబ్బా ఎంత మంచిగా ఉన్నవే. ఇవో 5 ఏళ్ళు బుచ్చానికి తిరిగి రాకో. నేనే పోతా. నువ్వు లేకపోతే ఎవరు పోతారు? ఇక అన్నాడు నువ్వు బుచ్చానికి పోయి తిరిగేది. పోనాడు పోయే 5 ఏళ్ళు తిరిగి వచ్చేదాకా జాగ్రత్త ముట్టియాలి అమ్మలాడి. పండు పగరం ఎంత మంచిగా ఉండు. అబ్బా బుచ్చమయ్యిర్రి. నేను అడుక్కునేదాన్ని అనుకుంటుండ్రా ఏంది? అవ్వా నేను కొమరవ్వ కోడల్ని, పార్వతి రాయేసిన బుచ్చం. నువ్వేనా? నేనే. పోవా పో, ఇంక ఇంట్లో తిరుక్కపోవా. పోతున్నా. పోయి రావా. ఎడమరిగింది నిన్ను తోలింది. మా అత్త ఇంటికాడ ఉంది. అదే ఏంటట ఇంటికాడ ఉంది. నిన్ను ఇప్పటి గిట్ట చేసింది.
మీ అత్తేటమైందిరా ఉంది ఇంటికాడ ఉంది పిన్ని. ఇంత చిన్న వేజ్ లో నిన్ను పంపించిందారా నా గలవనే కొమరక్క సంగతి చెప్తా. గీడెట్టిపోయిండు వారంకటి ఆగో గీడున్నవారా ఎప్పుడు చూడు పండుగ పూట పాతింపసామని చదువుతావు ఏందేని అవ్వ ఎప్పుడు పండుగ పూట పని చేసుకొని అవ్వ ఎప్పుడు ఆదురుడేనా ఏందిరా పెళ్ళ ముచ్చగిట్ట దక్కినారు నోరు బాగలెత్తుంది. ఏందే నీ అవ్వ చెప్పే చెప్పులేదు చీపురు లేదు నల్ల ఒక గాడిది కొడుక నా గుండెలకు అయితే గోగుపూ రేపో ఇక అన్నారా నువ్వు పని చోదించుకొని చేసేది. గోవు పువ్వా గులాబ్ జాలాలు ఉంటే అవేనా తెత్తది. గోగు పూలు గులాబీ కలర్ ఉంటాయి అర గొర్రె కప్ప మొక్క పోడా గన్నేరు పూలు గులాబీ కలర్ ఉంటాయి. నువ్వు రారా అదే ఇద్దరం పోయి తెద్దాం. ఇక అన్నారా నేను లేకుంటే మీరు ముంగట వారి పండుగలు చేసేది అన్నిటికీ నేనే చెప్పాలా. ఏడు నేను లేని తెల్లనే వెళ్ళదాయే నడిగా పోయి చెప్పని తెద్దాం. అది ఎటువంటి ఆ తీట బారకావు నీ కొడుకు అని కంట పడితే తోక పడి తిడిపోయినా ఇటు చెప్పను పోయేద్దా. మేఘనా ఇగో నేను నెక్కడిగా అడుగు కట్టమాకని పోయి గోపు తెంపుకొస్తాం అచ్చ వరకు తయారుండు. పొడిచిన ఆయన కంట్లే ఈయనతోటి గోసకే ఉన్నది. ఏంద్రా బారకావు ఎందుకు తిడతారవే? నన్ను నిలిచిపెట్టా పోతుర్రు. ఆగు నేను అత్త. ఏడికత్తావురా? నన్ను నిలిచిపెట్టి ఏడిపోతున్నవే? చెంబట్గా వస్తున్నారా సీమకండోడా? సీమకండోడా చెంబట్ కాదునవా? నేను అత్త. చిచి అవ్వా ఏం తీట బారకావురా నువ్వు? నీ అసలు తీట బారకావు నేను ఏడ చూడలే. నా ఏరుగా కూడా అత్తనంటావారా? నాకు తెలియదు ముసల్దా రెడీ వేషాలు. మనకు బాత్రూమ్ కూడా ఉండవు కానీ బయటికేటా పోతున్నామంటే నాకు తెలియదు నీ వేషాలు. కారుకోపో నువ్వు మా తోక ఇస్తావురా బారకావు. ఇక తప్ప ఎండలో ఏమిటికి మంచిగా తిని పండక ఎండలో ఏమి అర్థమైతలేదు. నీ అవ్వ భయం లేదు నీ అయ్య భయం లేదు. పోరడు చెప్తుంటాడా ఇగో పట్టుకో నేను తీస్తా. ఎక్కువ గోసిగాడేవాడు తినడు చెప్పు తింటేదిరా. ఇగో ఎక్కువ అద్రా అద్రా అంటే ఎక్కుతున్నావు మెల్లారా. అన్ని తినబెట్టినావు గాని గోగు పువ్వేదే పెట్టలేదు కదా. ఆరిక గోగు పువ్వు తేపోరా. శనక్కాయ తెస్తే ఆయనతో బాడకావు పొయ్యిలో కాల్చుకొని శనక్కాయ అంత తిన్నాడు. ఇప్పుడు శనక్కాయ లేదు ఎట్లా మరి? ఉన్నాయి అంతా మొక్కుదంతి ఏమైతుంది? ఇగో అందరు కండు మూసుకొని ఇక దేవుణ్ణి మంచిగా మధ్యలో కలుసుకోండి. అందరు కండు మూసుకొని దానం చెయ్యండి.
గిన్నెల కందగడ్డ తిందామంటే ఈ పోరడు తిని గిన్నెల కందగడ్డ అంతా ఖాళీ చేసిండు. నిన్నటి నుంచి ఒక్క పొద్దుంచి పనులన్నీ చేయించింది. మా అత్త సంగతి చెప్తాగు. ఏం దేవుడా పాంచను కొమరల్లి మల్లన్ననే చెప్పు మరి దాని పాంచను. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, నా అక్క పోషవా, నీకు శరణు శరణు. ఈ గడియల్లో వచ్చినవేంది మరి పాంచను? సట్టివారాలన్నీ అయిపోయినాక వచ్చినావు. నువ్వు మంచిగా మొక్కినవానే, అన్ని తిర్ర మొక్కినా, అంగుర్లు మొక్కినవా, అంగుర్లు అరటి పండ్లు కూడా మొక్కినా, కందగడ్డ ఎవడు మొక్కుతాడే, కందగడ్డ ఎవడు మొక్కుతాడే, కట్టగడ్డ కూడా మొక్కినా పాంచను. అన్ని తీర్ల నాకు మొక్కే. నిజంగా దేవుడు వచ్చిందా లేకపోతే తినటానికి ఏమేమి ఉన్నాయని అడగటానికి వచ్చిందా? నీ నాటకాలు నా దగ్గర కాదే, నీ నాటకాలు ఆపి చక్కగా భజన చెయ్యి. హిమాలయాలకు రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా. ఇరవై ఒకరు పెట్టుకొని చూస్తారేమే, తెలంగాణ పాటలు పాడుకుంటా భజన చేయాలి. పాటలు పాడు తప్పట్టు కొట్టుకుంటా. హిమాలయాలకు రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా. హర హర దేవ మహాశంకర, హర హర శంకర మహాదేవ. కొట్టురే కొడుతున్నామత్త. హిమాలయాలకు రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా, హర హర శంకర మహాదేవ. హర హర శంకర మహాదేవ. ఓ పాడా దోసకాయలకు కొట్టు. హర హర శంకర మహాదేవ. పాడురే పాడుతున్నామత్త. రాలేమయ్యా, హిమాలయాలకు రాలేమయ్యా, హర హర శంకర మహాదేవ. హర హర శంకర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అత్తమ్మా ఏమే కొట్టుర్రి. ఓం నమ శివాయ. మెల్లగా వాడదాం అత్తమ్మ. మెల్లగా వాడతావా? కిలుడైతే గింత గింత తింటావా? ఏడంతా పక్కన వేసుకొని కావుడైనవా ఎగట్ట కొడుతున్నావు తప్పట్టు. ఏం చేద్దామంటావు మరి? మరి ఒక్క పొద్దే ఉంటుంది దేవునికి మంచి పాట పాడు దేవుని పేరు మీద. సరే అత్త పాట పాడతా. పాడు. కంద గడ్డలు సంత్రాకాయలు, కండగడ్డలు సంత్రాకాయలు, కందగడ్డలు సంత్రాకాయలు, కండగడ్డలు సంత్రాకాయలు, అంగూరు పండ్లు అరటి పండ్లు, అంగూరు పండ్లు అరటి పండ్లు, పండ్లు అరటి పండ్లు, అంగూరు పండ్లు అరటి పండ్లు, అంగూరు పండ్లు అరటి పండ్లు. ఒక పొద్దున్నొల్లె తినాలే సామి, ఒక పొద్దున్నొల్లె తినాలే సామి, ఇంత సిగ్గులేని దరిద్రులంటే సామి, ఒక పొద్దున్నొల్లె మీ బతుకుంది. ఒక పొద్దున్నొల్లె తినాలి. ఒక పొద్దున్నలు తింటారా? కాదు కాదు ఆరగించు తండ్రి నీకే సామి. తండ్రిని బాంచను, తండ్రిని బాంచను, నన్ను ఎత్తుకుంటా నిన్ను ఎత్తుకుంటా, తండ్రిని బాంచను. మళ్ళా జాగరల వరకు అందరు మంచిగా ఉంటే ఎవరైనా కచ్చి పొల్లాలు కట్టేపిస్తా నాకు కొడుకు కోడలతోటి. అవును కానీ పోరడేడే ఆడుకుంటుండేమో బయట. పోరడు అట్టప్పుడేమో అరటి పళ్ళు అంగుళ్ళు కావాలి, ఇప్పుడు ఏమో లేకపోయి కొబ్బరికాయ కొట్టు. లేచుకుంటారా అదే ఈ కుడక వాళ్ళ కొట్టు, అది పరారం మంచి పెట్టేస్తుంది. మెల్లగా చేతికి గుచ్చుకుంటది. ఇక మంచిగా పో. అబ్బా ఈ పలారం మంచి పెడితే ఒక్క పొద్దు రోజు. ఏం రాజన్న పలారం రాజి రాజి రాయేసిన పలారం, రాయేసిన పలారం. అమ్మయ్యా పలారం అయితే మంచిగా ఇంకెవరు వస్తలేరు కదా. పలారం మంచుతాన్నావా? తింటాన్నవే అందరికి మంచిన అత్తమ్మ ఇక ఎవరు అత్తలేరు, అయిపోయింది. ఎంత చిత్రం చెప్తే నువ్వు తిన్నాక మిగిలింది మంచపోయినవే. మసాలు కంటే పంచిన కాడికి ఒక పొద్దు ఇద్దాం, ఆకలి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కొమరక్క, నేను మీ మేఘన. చూసిండ్రు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోకుర్రి.
మేము మిమ్మల్ని నవ్వించడం కోసం మంచి మంచి కంటెంట్లతోనే మేము ముందుకు వస్తాం. మీ సపోర్ట్ కానీ మీ ఆదరణ కానీ ఎప్పటికీ మా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఒక చిన్న లైక్ అని అనుకుంటారు కానీ మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. సో దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మేము ఇప్పటిదాకా కెమెరా రెంట్ తీసుకొచ్చుకొని కెమెరాకి రెంట్ పే చేసి కొంచెం చాలా కష్టపడ్డాం. మాకైతే ఏ సపోర్ట్ లేదు, మేము ఇద్దరమే. సో మీ ప్రేక్షకుల అందరి సపోర్ట్ మాకు ఉండాలని ఈ శివరాత్రి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బాయ్.